సురక్షితమైన తాగునీరు అందించడమే అమరజీవి జలధార ముఖ్యోద్దేశమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. గురువారం ఆత్రిపురం మండలం వసంతవాడ గ్రామంలో మెగా వాటర్ ప్రాజెక్టుకు ఎమ్మెల్యే సత్యానందరావు జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కొత్తపేట, పి గన్నవరం, రాజోలు, అమలాపురం, పాటు నియోజకవర్గాలకు స్వచ్ఛమైన సురక్షిత మంచినీరుని అందించబోతున్నామన్నారు. ఇటువంటి ప్రాజెక్టుకు మన నియోజకవర్గంలోని వసంతవాడలో ఏర్పాటు చేయడం మన అదృష్టమని ఆయన పేరుతో అమరజీవి జలధార 850 కోట్లతో సెంట్రల్ డెల్టాలో సుమారు 7 లక్షల మందికి తాగునీరు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుందన్నారు. దానిలో భాగంగా సెంట్రల్ డెల్టాకు సంబంధించిన 4 నియోజకవర్గాలకు 11 మండలాలకు 7 లక్షల మందికి తాగునీరు అందించే హెడ్వర్స్ కార్యక్రమాన్ని ఆత్రిపురం మండలం వసంతవాడలో 10 ఎకరాల స్థలాన్ని రైతుల దగ్గర సేకరించి ప్రాజెక్టు పనులకు ఈ రోజే శంకుస్థాపన చేసుకోవడం ఆనందంగా ఉందని ఆయన సంతోషంగా వ్యక్తపరిచారు. కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఈ ప్రాజెక్ట్ మెగా ఇంజనీరింగ్ కంపెనీ వారు చేపట్టడం, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు. కోనసీమ ప్రజలకు తాగునీరు అందించే ప్రాజెక్ట్ కొత్తపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం, ఇందుకు వసంతవాడ గ్రామం వేదిక అవ్వడం నియోజకవర్గ ప్రజల అదృష్టంగా భావిస్తున్నారు. మనం కొత్తపేటని క్రాస్ చేసుకుంటూ పి గన్నవరం అండ్ రాజోల్ కాన్స్టిట్యున్సీ కవర్ చేస్తున్నామండి. అండ్ పార్ట్ ఆఫ్ అమలాపురం ఈ ప్రాజెక్ట్ లో కవర్ చేస్తున్నాం. దానికి తోడు మనం ఒక 20 OHPRలు అంటే మనకు ఉచ్చుల్లో చూస్తే జలధార కార్యక్రమంలో భాగంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమానికి ప్రధాన కారకులైనటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో కూటమి ప్రభుత్వంలో అమరజీవి జలధార కార్యక్రమం ద్వారా 1650 కోట్ల రూపాయలతోటి సెంట్రల్ డెల్టా, ఈస్టర్న్ డెల్టా సుమారు 14 లక్షల మంది ప్రధానికానికి త్రాగునీరు అందించే కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టడం, దానికి కొనసాగింపుగా అందులో భాగంగా ఈనాడు సెంట్రల్ డెల్టాకు సంబంధించి 4 నియోజకవర్గాలు, 11 మండలాలు, సుమారు 7 లక్షల మంది ప్రధానికానికి సాగునీరు అందించే హెడ్వర్స్ కార్యక్రమాన్ని ఆత్రిపురం మండలం వసంతవాడ గ్రామంలో వాడారి వాటర్ నుంచి ఈ యొక్క 10 ఎకరాల స్థలాన్ని రైతుల ద్వారా సేకరించి ఆ ప్రాజెక్టు పనులు ఈనాడు ఇక్కడ శంకుస్థాపన ద్వారా ప్రారంభించడం చాలా చాలా సంతోషంగాను ఆనందంగాను ఉంది. ఈ ప్రాంత ప్రజలకు సుమారు వందలాది మంది హ్యాబిటేషన్స్కు త్రాగునీరు, సురక్షితమైన స్వచ్ఛమైన త్రాగునీరు అందించడానికి ఈ ప్రాజెక్టు ద్వారా ఇది చాలా దోహదపడుతుంది. వసంతవాడ గ్రామం కొత్తపేట నియోజకవర్గం వేదిక అవటం, ఇక్కడి నుంచి గన్నవరం, రాజోలు, అమలాపురం, కొత్తపేట ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇంటింటికి మంచినీటి కుళాయిలు కానీ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ వాటర్ ట్యాంక్స్ అన్నింటినీ కూడా చక్కటి సురక్షితమైనటువంటి గోదావరి స్వచ్ఛమైన మంచినీరు అందించే లింకప్ చేసే కార్యక్రమాలు కానీ ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా సాధ్యమవుతాయి. ఈ ప్రాజెక్టుని మెగా ఇంజనీరింగ్ కంపెనీ వారు చేపట్టడం, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా ప్రెస్టీజియస్గా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం, ఆ కార్యక్రమం కొత్తపేట నియోజకవర్గం నుంచి కోనసీమ ప్రాంత ప్రధానికానికి చక్కటి స్వచ్ఛమైన మంచినీరు అందించే అవకాశం మాకు కలగడం మా అదృష్టంగా భావిస్తూ ఈ ప్రాజెక్టును మంజూరు చేసినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ నేతలైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను.